అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమాలు అసాంఘిక కార్యకలాపాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మద్యం, గంజాయి రవాణాపై విచారణ జరగాలన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ ఓ గ్యాంగ్స్టర్లా వ్యవహరిస్తూ 24 మంది వైఎస్ఆర్సీపీ నాయకులను చంపుతానని బెదిరిస్తే ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. గోవా మద్యంలో నాకు వాటా ఉందని వాళ్ళు నా అనుచరులని రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. దానిపైన ఈరోజు ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ కాడ దీక్ష కూర్చుంటా అని కూడా చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వేమి దీక్ష కూర్చోవలసిన అవసరం లేదు, నా పైన ఒక కమిటీ వేయమని చెప్తాను మా వాళ్ళతో. మా వాళ్ళు వేసే కమిటీ ఒకవేళ నువ్వు నచ్చదు, నేను ఈ బుద్ధు చెప్తాడా, నీకు నీ కొడుకు కూడక నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నువ్వు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుండి, నీ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి తాడిపత్రి ప్రాంతంలో రౌడిజం కానీ, మటకా కానీ, గ్యామ్లింగ్ కానీ, వెంగాక్ కానీ, లిక్కర్ పైన 10 రూపాయలు పెంచి తినేదాని విషయంలో కూడా కమిటీ. మా పార్టీ వాళ్ళు ఏం అవసరం లే. నాకు మీ పార్టీలో కొంతమంది అంటే గౌరవం. కాలువ శ్రీనివాసులు అన్నను, పయాలు కేశవును, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి టీజీ భరత్ను, ఈ జిల్లాకు సంబంధించిన కడప శ్రీనివాసరెడ్డిని, ఇలా నల్లగరిని కమిటీలో వేయించుకో. నేను కూడా అన్నా, నీకు ఒకటే వినపము, మీరు ఈ కమిటీలో ఉండి ఏదన్నా కానీ అక్కడ జరిగే అరాచకాలపైన, అన్ని దానిపైన నా మీద కానీ, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద కానీ విచారణ చేయండి. మీరు ఏది విచారణలో ఏది తేలితే దానికి నేను మీ మాట కట్టుబడి ఉంటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.